హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండమ్మా, ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ పంచింగ్. మనకి మెంటల్ ఎబిలిటీలో 10 మోడల్స్ ఉంటాయి కదా. ఆ 10 మోడల్స్లో మనకు కొంచెం డిఫికల్ట్గా అనిపించేది ఇదే. ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, పేపర్ ఫోల్డింగ్కి సంబంధించి మన దాంట్లో ఒక వీడియో ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. రియల్గా పేపర్ కట్ చేసి అది ఏ విధంగా ఓపెన్ చేయాలి, మనకి ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి, పంచింగ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి డీటెయిల్ వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అది వింటే కనుక మీకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు పేపర్ ఫోల్డింగ్కి సంబంధించి. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఒక పేపర్ తీసుకున్నారు, దాన్ని ఏం చేశారంటే దాన్ని ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేశారనమాట. అంటే ఏమైంది, సగానికి ఇలా మడత పెట్టారు. నెక్స్ట్ ఏం చేస్తారు, దాన్ని ఇలా ఉన్న దాన్ని ఈ వైపుకి ఇంకొక మడత వేశారు. అంటే చిన్న స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది. ఈ చిన్న స్క్వేర్ బాక్స్ని మళ్ళీ ఏం చేశారంటే ఇలా సగానికి మడిచారు. ఇలా మీరు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మీరు ఏం చేశారంటే 2 సర్కిల్స్ వచ్చేటట్టు పంచ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీ దగ్గర పేపర్ ఉన్నట్టయితే ఒకసారి మడత పెట్టి చూడండి. మీరే చేశారనుకోండి మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారు, ఇక్కడ మన యారో మార్క్ ఏవైతే ఉన్నాయో ఆ యారో మార్క్స్కి మనం ఆపోజిట్లో దీన్ని ఓపెన్ చేస్తామన్నమాట. ఇది ఇలా ఉందా యారో మార్క్, మీరు ఓపెన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తారు, ఇలా కిందకు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసినప్పుడు ఈ చిన్ని స్క్వేర్ బాక్స్లో ఇక్కడ ఆల్రెడీ 2 ఇచ్చారు కదా, ఈ సగంలో 2 ఉన్నాయా, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇంకొక 2 వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఈ యారో మార్క్ ఇటు ఉంది కదా ఇక్కడది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఓపెన్ చేస్తారు. దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ 2 వచ్చేటట్టు ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే మీకు ఎలా వస్తుంది, ఇలా వస్తాయి. ఒకసారి చూడండి, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఒక్కసారి ఈ విధంగా వస్తుంది. సో ఇదేంటి, ఇక్కడికి అనమాట. మీరు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ ఇక్కడ మాత్రం అలా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ యారో మార్క్ ఏం చేస్తారు, ఆపోజిట్లో ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతాయి, ఇటు 4 వస్తాయి, మళ్ళీ ఇటు 4 వస్తాయి. సో మనం టోటల్గా పేపర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది, ఇక్కడ బి అనే ఆప్షన్ ఇక్కడ రైట్ అవుతుంది. ఓకేనా, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో లింక్ అనేది ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఒకసారి డైరెక్ట్గా పేపర్ని ఫోల్డ్ చేసి దానికి పంచింగ్ ఇచ్చి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కనీసం ఒక్కటైనా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.